నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఫ్లవర్ థెరపిస్ట్ డాక్టర్ అజయ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడి నరాల బలహీనత గురించి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, జనరల్గా నరాల బలహీనత ప్రాబ్లం ఉంటే కాళ్ళ తిమ్మిర్లు, లేకపోతే చేతులు కాళ్ళు లాగేయడం, ఇవి కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి. ఇవి డయాబెటీస్ వాళ్ళకు కూడా ఉంటాయి కదా, అంటే డయాబెటిక్ న్యూరోపతి అంటారు. అండ్ కొంతమందికి B12 లోపం, B12 డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకు కూడా ఈ సిమ్టమ్స్ ఉంటాయి. ఇది ఏ టైప్ ఆఫ్ నరాల బలహీనత అని మనం ఎలా తెలుసుకోవచ్చు, ఎలా గుర్తించవచ్చు అంటారు? ఇంకొకటి B12 డెఫిషియన్సీనే కాదండి, వెరికోజ్ వెయిన్స్ ఉన్న వాళ్ళకి ఇలా కాళ్ళు చెంచమలాడడం, తిమ్మిర్లు రావడం. ఇంకొకటి బీపీ మెడికేషన్ వాడేటప్పుడు ఓకే, బ్లడ్ సర్క్యులేషన్ కరెక్ట్గా లేనప్పుడు వాళ్ళకు కూడా వస్తుంది. ఓకే సార్. మెయిన్ ఇప్పుడు విటమిన్ B12 లోపం ఉన్న, డయాబెటిక్ న్యూరోపతి ఉన్న రెండిటి ఎఫెక్ట్ కొంచెం సిమిలర్గానే ఉంటుంది. ఎందుకంటే అక్కడ నరాల మీద ఎఫెక్ట్ చూపిస్తుంటుంది. అంటే ఇప్పుడు నరాలు అక్కడ నుంచి రియాక్షన్ మనకు ఒకటి వస్తుందండి, మెసేజ్. తిమ్మిరి రావడం, చిన్న షాక్స్ తగిలినట్టు ఉండడం, అది ఎక్కడి నుంచి ఆరిజినేట్ అవుతుందని చూసుకోవాలి. ఇప్పుడు డయాబెటిక్ కానీ లేకపోతే B12 లోపం కానీ ఉన్నప్పుడు అది నరాల లోపలే న్యూట్రిషన్ అందదు, అందుకని అది సెన్సేషన్ వస్తుంది. కాకపోతే ఇప్పుడు అట్ ద సేమ్ టైం మీకు వెరికోజ్ వెయిన్స్ ఉన్నా, లో బీపీ ఉన్నా, అంటే ఎనర్జీ సరిపోకపోయినా అక్కడికి ఆక్సిజన్ లేకపోతే మీకు సయాటికా ఉన్నా అక్కడ ఏమవుతుందంటే ఆక్సిజన్ అందదు. అక్కడ ఆక్సిజన్ అందకపోవడం వల్ల చెంచంలాడడం, బ్లడ్ సర్క్యులేషన్ కట్ అయిపోయి మంటలు పుట్టడం అలాంటివి జరుగుతుంటుంది. ఈ రెండు కొంచెం లైట్గా డిఫరెన్స్ ఉంటుంది. బట్ మీరు అడిగినట్టు కామన్గా చూసుకుంటే నరాల తిమ్మిర్లు వచ్చినప్పుడు మీరు డయాబెటిక్ అనుకోండి, అదే ఇండికేషన్. దానికన్నా పెద్ద డిఫరెంట్గా చెప్పుకోదగ్గ క్యారెక్టర్స్ ఏమి ఉండవు. కాకపోతే అక్కడ బేసికల్గా ఏంటంటే మూమెంట్ కూడా తగ్గిపోతుంది. అంటే కాళ్ళు అవన్నీ వంకరలు పోతుంటాయి అన్నమాట. ఎందుకంటే అక్కడ మనకి ఆ నరాలు పనిచేయడం మానేసి అక్కడ ఇదవ్వదు కాబట్టి వంకరలు పోతుంటాయి. కాకపోతే B12 లోపం ఉందనుకోండి, మిగిలిన ఫంక్షనాలిటీ అంతా బాగానే ఉంటుంది, కానీ అక్కడ ఎనర్జీ సరిపోవట్లేదు కాబట్టి మీకు పిన్స్ అండ్ నీడిల్స్ ఫీలింగ్ రావడం ఇదంతా కూడా ఉంటుంది. బట్ బేసిక్ ఇండికేషన్ ఏంటంటే మీకు ఇఫ్ యూఆర్ డయాబెటిక్ ఒకసారి చూసుకోవాలి. ఒకప్పుడులాగా మనకి ఇప్పుడు లేదు, ఎందుకంటే ఇప్పుడు చిన్న బ్లడ్ శాంపిల్ ఇస్తే మనకి అన్ని రిపోర్ట్స్ వస్తున్నాయి. సో ఇట్స్ అ వెరీ గుడ్. అంటే మనకు చాలా ఎవాల్వ్ అయ్యాం మెడికల్ సైన్సెస్లో, మనకి చాలా రిసోర్సెస్ ఉన్నాయి. ఇంతకు ముందులాగా ఏం తెలియాలి, ఏం తెలుసుకోవాలి అనేది మొత్తం డయాగ్నోసిస్ చేసి ఎన్నో అబ్జర్వ్ చేస్తే కానీ తెలియడానికి అన్నట్టు లేదు. ఇప్పుడు చిన్న ఒక బ్లడ్ టెస్ట్ అని తెలిసిపోతుంది మనకి. ఇన్ కేస్ ఆ బ్లడ్ టెస్ట్లో వీళ్ళకి B12 డెఫిషియన్సీ ఉంది, వాళ్ళకు ఉండే రేంజెస్ అనేవి అబ్నార్మల్గా ఉన్నాయి అంటే వాళ్ళు జాగ్రత్త పడాలి. ఎలాంటి ఆహారం మీద, అంటే మంచి ఆహారం తీసుకుంటే మంచిది కాబట్టి ఎలాంటి ఆహారం తీసుకోవాలంటారు? ఇంకా చెప్పాలంటే మనం ఎప్పుడు లెక్క ప్రకారం ఎవరైతే ఎక్కువ జాగ్రత్తలు తీసుకొని ఎక్కువ ఆహారం గురించి పట్టించుకుంటున్నారో వాళ్ళకే లోపాలు వస్తున్నాయి. అంటే ఇప్పుడు ఒకే ఇంట్లోని 5-6 ఉంటారండి, అందరు తినేది ఒకటే డైట్, కానీ అందరికీ విటమిన్ B12 లోపం రాకుండా యూజువల్గా లేడీస్లోనే ఎక్కువ ఎందుకు వస్తున్నాయి, లేదా ఒక స్ట్రెస్లో ఉండే మేల్స్కి ఎందుకు వస్తున్నాయి? పిల్లలంటే కొంతమంది న్యూట్రిషన్ తీసుకోరు, వాళ్ళకి మనం కరెక్ట్ న్యూట్రిషన్ అయితే అందించాలి. సో దానికి ఏంటి, ఇప్పుడు వేరేవి తీసుకున్నారు అనుకోండి, ఆవులు ఉన్నాయి, మేకలు ఉన్నాయి, ఓన్లీ గడ్డే తింటాయి, వాటికి ఎక్కడి నుంచి వస్తుంది విటమిన్ B12? సార్ వాటికి మనలాగా స్ట్రెస్ లేదు కదా సార్. నేను అంటుంది, సో మనం తినే ఆహారం కన్నా మన లైఫ్ స్టైల్ మీద ఫోకస్ పెంచుకోవాలండి. ఇప్పుడు ఏదన్నా కానీ విటమిన్స్ కానీ ఇది మన డైట్లోంచి కొంతవరకు బాడీ హోలిస్టిక్ డైట్ తీసుకుంటే ఎక్కడి నుంచైనా సబ్స్టిట్యూట్ చేసుకుంటుంది. కాకపోతే ఇప్పుడు బాడీకి ఆ రిక్వైర్మెంట్ ఉంది అని చెప్పి అనిపించినప్పుడు బాడీ దాన్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇప్పుడు ఫిష్ తిన్నాం అనుకోండి, ఫిష్లో చాలా విటమిన్స్ వస్తాయి, ఫోలిక్ యాసిడ్ వస్తుంది, విటమిన్స్ వస్తాయి. లేదా మష్రూమ్స్ తీసుకున్నారనుకోండి, మష్రూమ్లోనే మీకు విటమిన్ B12 అవన్నీ వస్తాయి. పెరుగు, మజ్జిగ, ఇవన్నీ ఏంటంటే మైక్రోబియల్ యాక్టివిటీ వల్ల కొంత ఫుడ్ని అవి కన్వర్ట్ చేస్తాయి. వాటికి కావాల్సిన విటమిన్స్, వాటికి కావాల్సిన ఇవన్నీ కూడా అది ప్రొడ్యూస్ చేసుకుంటుంది. సో దాన్ని మనం తీసుకుంటాం. అందుకే ఏంటి, మనకి దోశలు ఇవన్నీ పులిసిన పిండితోనే వేసేవాళ్ళు, పులోనిచ్చేవాళ్ళు. ఎందుకంటే బ్యాక్టీరియల్ యాక్టివిటీతోని కొన్ని
ఆ ఫుడ్లోని ఒరిజినల్గా లేని విటమిన్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ఓకే. మరి అలాగే అలా అన్నప్పుడు సో జనరల్‌గా అందరూ మరి ఇడ్లీ, దోస ఇవన్నీ ఫర్మెంటెడ్‌తోనే కదా సార్ వడ ఇవన్నీ వేసుకునేది. అయినా సరే చాలా మందికి మరి ఈ కంప్లెయింట్స్ చూస్తున్నాం కదా! నరాల బలహీనత మరి ఏం చేయాలంటారు? అదే మనం గోయింగ్ బ్యాక్ టు ద యానిమల్ ఎగ్జాంపుల్. ఓకే. ఇప్పుడు ఆవులు, ఆ! ఇప్పుడు ఏనుగు అంత పెద్దగా ఉంటుంది, ఓకే. దానికి ఎంత విటమిన్ B12 కావాలి. బట్ ఇంతకుముందు మన పూర్వీకులతో కంపేర్ చేసుకుంటే మనం వీఆర్ హ్యావింగ్ ఎ మోర్ బ్యాలెన్స్డ్ డైట్. యెస్. ఇంతకుముందు ఏంటి, వాళ్ళు ఓన్లీ అన్నము, జొన్నలు, పచ్చడి, పప్పు, పెరుగు, మెజారిటీ డైట్ అదే ఉండేది. కాయగూరలు కూడా ఉంటే పండితే తినేవాళ్ళు, లేకపోతే సమ్మర్లో అసలు కాయగూరలు కూడా ఉండేవి కాదు. హ్మ్. నేను మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్తే ఎప్పుడో వారానికి ఒకసారి ఎవరైనా వస్తే ఏదో 2, 3 దోసకాయలు అవి ఇవి కొనుక్కునేవాళ్ళు అంతే. ఓకే. సో ఈ బ్యాలెన్స్డ్ డైట్ కన్నా మన లైఫ్ స్టైల్ ఇంపార్టెంట్ అక్కడ. మీరు ఓకే. ఎవరైనా నోటీస్ చేసుకోవాల్సింది ఏంటంటే, మనం ఇది విటమిన్ B12 ఉండే ఆహారం తీసుకోవాలి. ఏంటి, మష్రూమ్స్ కానీ, గంజి, హ్మ్. రాత్రి గంజి నానబెట్టి అన్నం, పొద్దున్న పులుసుని తీసుకునేవాళ్ళు కదా. ఓకే. కాకపోతే దీన్నంతా అబ్జర్వ్ చేసుకోవడానికి మనకు లోపల ఒక రిక్వైర్మెంట్ ఉండాలి. ఉండాలి. అది లోపించినప్పుడే ఇవన్నీ మ్మ్. అబ్జార్ప్షన్ జరుగుతది. అవును. అంతే అంటారా? ఇప్పుడు ఇంజన్ ఉందండి, పెట్రోల్ వేసి నడిపిస్తున్నాం. హ్మ్. దాంతోపాటు ఒక టూటీ ఆయిల్, ఇంకొకటి ఏదో ఇంజిన్లోకి కావాల్సిన నరిష్మెంట్కి ఎక్స్ట్రా ఆయిల్కి ఇంకొకటి ఉంటుంది కంపార్ట్మెంట్. కాకపోతే మీకు అక్కడ ఏదో బ్లాకేజ్ ఉంది, లేదా ఇంజిన్లో కరెక్ట్గా సక్షన్ రావట్లేదు, లేకపోతే ఇంజిన్లో ఫంక్షనాలిటీ బాగాలేదు, అలాంటప్పుడు అది అబ్జర్వ్ అవుతుందా? అవ్వదు. అబ్జర్వ్ అయినా కానీ వేస్ట్ అవుతుంది. ఓకే. సో ఇంజిన్ రన్నింగ్ కండిషన్ని చెక్ చేసుకుంటేనే మనకు ఆయిల్ అక్కడ అవసరం పడుతుంది. యెస్ సార్. మీరు ఇప్పుడు ఎవరన్నా తీసుకోండి, ఇప్పుడు బాగా కష్టపడి పనిచేసే వాళ్ళు పెద్ద బ్యాలెన్స్డ్ డైట్ లేకపోయినా కానీ ఏం తిన్నా కానీ ఫుడ్ అది అరిగించుకుంటుంది, అవసరం ఉన్నది తీసుకుంటుంది. ఓకే. ఇప్పుడు ఇంతకుముందు విటమిన్ లోపాలంతా కూడా ఎవరో సెయిలింగ్కి వెళ్ళిన వాళ్ళకే ఉండేది. ఎందుకంటే వాళ్ళకి అసలు ఫ్రెష్ ఫుడ్ ఉండేది కాదు, ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ ఉండేవి కాదు. మనం ఇండియాలోనే ఎస్పెషల్లీ చాలా ఫ్రూట్స్ వెజిటబుల్స్ తింటాం కాబట్టి మనకి ఎవరికి కానీ ఆ లోపం రాకూడదు. అది వచ్చింది అంటే మన లైఫ్ స్టైల్లో ఇంబ్యాలెన్స్ ఉంది. ఒకటి, నిద్ర కరెక్ట్గా లేదు. రెండోది, కావాల్సినంత ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల దాని ప్రొడక్షన్కి డిమాండ్ లేదు. బాడీకి ఆ డిమాండ్ లేనప్పుడు అది ప్రొడ్యూస్ చేసుకోదు. ఎందుకంటే ఈ విటమిన్స్ కానీ, హెమోగ్లోబిన్ కానీ, హ్మ్. ఇంకేవైనా విటమిన్స్, మినరల్స్, ఇవన్నీ కూడా మనకి హై లెవెల్ ప్రోటీన్ కాంపౌండ్స్ కాబట్టి ఇవన్నీ కూడా బాడీలో అవసరం లేనప్పుడు ఇవన్నీ కూడా టాక్సిక్ సబ్స్టెన్సెస్. ఓకే. సో అంటే కరోనా టైంలో మనం చాలా నోటీస్ చేసాం ఏంటంటే విటమిన్ డి ఎక్కువ వాడేసి డేంజర్లోకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఓకే. విటమిన్ డి మనకు చాలా ఎసెన్షియల్, కానీ ఎక్కువ వాడితే అది పాయిజన్ అయ్యింది కదా. యెస్. అదే జనాలు అబ్జర్వ్ చేసుకోవాలి. సో బాడీలో నా రిక్వైర్మెంట్ని పెంచినప్పుడు మనం దాన్ని ఒకటి ప్రొడ్యూస్ చేసుకోవడానికి బాడీకి మనం హెల్ప్ ఇస్తామండి. ఓకే. అయితే మీరు చెప్పిన వాటిల్లో ది బెస్ట్ రెమెడీ అంటే ఏముంటుంది సార్? మీరు ఇందాక మాట్లాడారు కదా! మంచి ఫుడ్ తీసుకోవాలనుకుంటే పూర్వీకులు అని. సో బెస్ట్ బేసికల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్సర్సైజ్ అండి. రిక్వైర్మెంట్ క్రియేట్ చేసిన తర్వాత బెస్ట్ ఏంటంటే పొద్దున్నే చద్దన్నం తినడం. పాలల్లోని కొంచెం పెరుగు కలిపేసి అన్నం కలిపి పెడతారు. పొద్దున్నకి అది కొంచెం పులిసినట్టు వస్తుంది, దాంట్లో నుంచి మనకు వస్తుంది న్యూట్రిషను. రెండోది గంజి వార్చినా కానీ పొద్దున్న కొంచెం పులుస్తుంది కాబట్టి దాని నుంచి వస్తుంది. ఇంకొకటి మెయిన్స్ అంటే మనకి ఫిష్లోని మంచి విటమిన్స్ వస్తాయి, మష్రూమ్స్ ఓకే. అలాగా. ఒకవేళ నాటుకోడి గుడ్లు అవి దొరికితే, సో మీట్ నుంచి కూడా మనకు ఆ విటమిన్స్ వస్తాయి. యాజ్ వెల్ యాజ్ వెజిటబుల్స్, ఫ్రెష్ ఫ్రూట్స్ ఇవన్నీ తింటూ ఉండాలండి. ఓకే. థ్యాంక్ యూ సార్. చాలా డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.